ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు రాకుండా చేయాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆరోపించారు. రేపోమాపో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిపోతుందంటూ సింగపూర్ అధికారులకు మురళీకృష్ణ అనే వ్యక్తి ఈమెయిల్ చేశారని తెలిపారు. మురళీకృష్ణకు వైసీపీ నేతలతో సత్సంబంధాలు ఉన్నాయని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులందరికీ ఈమెయిల్లు పెట్టారని వివరించారు. వైసీపీ నేత మాజీ మంత్రి పెద్దిరెడ్డికి చెందిన పిఎల్ఆర్ సంస్థతో మురళీకృష్ణకు సంబంధం ఉన్నట్లు తెలిసిందన్నారు. ఇదే క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ అని ఆయన అభివర్ణించారు. గురువారం నాడు అమరావతిలో మంత్రి నారా లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఏపీ ఎంతో నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఏపీ బ్రాండ్ను దెబ్బతీశారని మండిపడ్డారు. అత్యధిక పన్నులు చెల్లింపు సంస్థగా ఉన్న అమర్ రాజా పక్క రాష్ట్రానికి పారిపోయేలా చేశారని ధ్వజమెత్తారు. అంతేకాదు లూలు గ్రూప్ను సైతం ఏపీ నుంచి జగన్ తరిమేశారని చెప్పారు. జనవరి మాసంలో ఇక్కడ రాబోతుంది. ఉభయ గోదావరి జిల్లాలో పెద్ద ఎత్తున మేము మన ఆక్వాని ప్రోత్సహిస్తున్నాం. కర్నూలుకి వచ్చేగల డ్రోన్ సిటీగా కూడా అక్కడ ప్రకటించాం. పెద్ద ఎత్తున పెట్టుబడులు కర్నూలు జిల్లా కూడా తీసుకొచ్చాం. క్యాంపకోలా లాంటి కంపెనీలు కూడా కర్నూలుకి తీసుకెళ్ళాం. ఇంకా ఉత్తరాంధ్రకు వచ్చేగల భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్ ప్లాంట్, డేటా సిటీ, ఫార్మా కంపెనీలు, మెడికల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ పరిశ్రమలు మేము ఈరోజు తీసుకెళ్తున్నాం. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే క్లస్టరైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. క్లస్టరైజేషన్ అవుతే కంపెనీలకి వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ అవుతుంది. అంటే వర్టికల్ అంటే మొత్తం ఎండ్ టు ఎండ్ ఎకోసిస్టమ్ బిల్డ్ చేయొచ్చు. అంటే ఒక ఫోన్ తయారీ సంస్థ తీసుకుంటే కెమెరా, మాడ్యూల్, లెన్స్ నుంచి బ్యాటరీ, హౌసింగ్, స్క్రీన్ అవన్నీ వర్టికల్గా తీసుకెళ్ళచ్చు. హారిజాంటల్కి వచ్చేగల ఇన్నోవేషన్, ప్రోటోటైపింగ్, కరికులం అంటే స్కిల్ డెవలప్మెంట్ ఇదంతా చేయగలుగుతాం. సో వర్టికల్ హారిజాంటల్ ఇంటిగ్రేషన్ కోసం పెద్ద ఎత్తున మేము ఈ క్లస్టరైజేషన్ని ముందలు తీసుకెళ్తున్నాం. చాలామంది నన్ను అడిగారు, కర్ణాటకకి బెంగళూరు ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, ఆంధ్ర రాష్ట్రానికి ఏముందని. ఆనాడు నేను చెప్పాను చంద్రబాబు నాయుడు గారు మాకున్నారని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు కనుకనే మళ్ళీ పోయిన ఆంధ్ర రాష్ట్రం బ్రాండ్ ఈరోజు తిరిగి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు ఇది CBN 4.0 అని, అంటే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. నేను స్పష్టంగా 4 ఉదాహరణలు మీకు చెప్పదలుచుకున్నా. మొదటిది ఆర్సిలర్ మిత్తల్. 2019లో ఆదిత్య మిత్తల్ని నేను డావోస్లో కలిసా. ఆనాడు చెప్పాను మీరు రాండి ఆంధ్ర రాష్ట్రానికంటే, లేదు మేము పక్క రాష్ట్రానికి కమిట్ అయ్యాము, ఈసారి రాలేకపోవచ్చు అన్నారు. 2019లో ఓడిపోయాం, కానీ నేను టచ్లో ఉన్నా. గెలిచిన వెంటనే నేను ఆయనకి మెసేజ్ పెట్టి మనం గెలిచాం, ఇప్పుడు మీరు ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే ఒక జూమ్ కాల్ ఏర్పాటు చేసుకున్నాం. సాయంత్రం సుమారుగా 6 ఆయన 3 స్పెసిఫిక్ రిక్వెస్ట్ చేశారు. దాంట్లో ఒకటి NMDCతో ఒప్పందం కావాలి మాకు, MOU అంటే రా మెటీరియల్ టైఅప్ కావాలి, మార్కెట్ ప్రైస్ మేము కడతాం కానీ MOU కావాలి, స్లర్రీ పైప్ లైన్ ద్వారా రా మెటీరియల్ తీసుకురావాలి, ఇదొక్కటి మీరు చేయించగలితే మేము వస్తాం అని వాళ్ళు చెప్పారు. అది నేను పొద్దున గౌరవ ముఖ్యమంత్రి గారితో చర్చించిన తర్వాత ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే వాళ్ళు చెప్పాను మీరు ఓకే అని చెప్పండి ఆంధ్ర రాష్ట్రానికి, మీ ప్రాజెక్ట్ మన ప్రాజెక్ట్. ఎందుకంటే ఇప్పుడు మనం చూసేసరికి సాధారణంగా అండి పబ్లిక్లో ఎవరైనా మహిళల మీద నీచాతినీచంగా మాట్లాడిన నేతలపై అతను ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఏ రోజు కూడా చర్యలు తీసుకోలేదు. పైగా అతను కూడా వెకిలిగా నవ్వే పరిస్థితులు కూడా కనిపించినాయి. సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా నారా భువనమ్మని గురించి నోటికొచ్చినట్టు మాట్లాడినప్పుడు కానీ, ఇతర మహిళల గురించి నోటికొచ్చినప్పుడు మాట్లాడినప్పుడు కానీ ఎక్కడా కూడా ఇది ఎందుకు మాట్లాడారు అన్నది ఖండించపోవడం, పైగా వాడిని ప్రోత్సహించే పరిస్థితుల్లో ఆ రోజు ఉన్నాడు. ఈరోజు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా ఈరోజు కూడా అదే ధోరణి కొనసాగించడం అన్నది చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తూ ఉంది. దీంట్లో ఈ వైసీపీ పార్టీ వాళ్ళకి మహిళల మీద ఒక చులకన భావానికి ఇది ఒక నిదర్శనంగా మనం భావించే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ మనం చూసుకుంటేనండి ఈరోజు పబ్లిక్లో మీ అందరూ కూడా చూశారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి తాలూకా యాత్రను కూడా చూశారు. అంటే ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాడు, 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు. అదేవిధంగా 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి కాకుండా ఇంతకుముందు 20 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు.
అటువంటి ఒక నాయకుడు వరుసకి చెల్లి అయ్యే ఒక మహిళ గురించి నీచాతి నీచంగా వ్యక్తిత్వ హననం చేసేటట్టుగా, కనీసం సమాజం హర్షించకుండా ఉండేటట్టుగా అలాంటి మాటలు మాట్లాడినప్పుడు అలాంటి వ్యక్తిని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు అంటేనే నిజంగా చాలా జుగుప్సాకరంగా ఉందండి. ఎందుకంటే ఈ మాట చెప్తున్నా అంటే నీకు ఆ నేత మీద నీకు ఒక టైప్ ఆఫ్ అభిమానం ఉండొచ్చు, లేదు మీ నేత అని చెప్పి ఒక అండదండలుగా ఉండాలి అని అనుకోవచ్చు. కానీ నువ్వు బయటకు వచ్చి ఎవరిని పరామర్శిస్తున్నావు అన్న సంగతి ప్రజలు కూడా గమనిస్తున్నారనేది మినిమం కామన్ సెన్స్ లేకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి బిహేవ్ చేయటం క్లియర్గా చూస్తానండి. ఒక్కసారి మనం అందరం కూడా చూసుకుంటే ప్రసన్న కుమార్ రెడ్డి ఈరోజు జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వచ్చిన నేతల్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ఎలాగైతే ధ్వంసం చేశారని చూడటానికి వెళ్ళాను అన్నాడు. ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేయడానికి గల కారణాలు, ధ్వంసం చేసిన వాళ్ళ మీద చర్యలు, పోలీస్ చర్యలు అవన్నీ కూడా మేము లాస్ట్ టైం వచ్చినప్పుడే మాట్లాడాం. ఎవరైతే ధ్వంసం చేశారో ఆ ధ్వంసం చేసిన వాళ్ళందరినీ మీద కూడా కేసులు ఫైల్ అయినాయి, వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇచ్చున్నారు, వాళ్ళందరి మీద కూడా కేసులు నడుస్తున్నాయి. అది ఒక ఎత్తు. ఇంకొకటి ఏంటంటే ఇదే ప్రసన్న కుమార్ రెడ్డి మాటల్ని కోర్టులు సైతం ఆ రోజు తప్పుపట్టిన పరిస్థితి. కోర్టులో కూడా ప్రత్యేకంగా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అని చెప్పిన సందర్భాన్ని కూడా ఈరోజు మీకు తెలియజెప్తున్నా. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పానండి, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్తుంటారు, మాకు రాజకీయ పార్టీలో ఉండి ఒక రాజకీయ నాయకుడిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మాజీ ఎమ్మెల్యేగా, ఒక మంత్రిగా, మాజీ మంత్రిగా ఎంతమంది ఉన్నా మనల్ని కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఫాలో అవుతారు. మనం చేసే బిహేవియర్ కానీ, మనం మాట్లాడే మాట కానీ, మన బాడీ లాంగ్వేజ్ కానీ అవతల వాళ్ళకి ఒక ఇన్స్పైరబుల్గా ఉండాలి కానీ చీకొట్టే రకంగా ఉండకూడదు. మనల్ని చూసి మంచి నేర్చుకోవాలి కానీ మనల్ని చూసి చెడు నేర్చుకోకూడదు. మనల్ని చూసి ఒకరికి ఆదర్శంగా నిలబడాలి అని అనిపించుకోవాలి కానీ ఒకరిని చూసి బ్రాండ్ ఇమేజ్ పరిపాలనా దక్షతతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకుంటారు. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకున్నా కేవలం 11 స్థానాలు ఇచ్చినా ఈనాడు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచన చేసి నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాను, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకుని పోతున్నారు, అభినందించుకున్నా పర్వాలేదు, శాపనార్థాలు పెట్టే పరిస్థితికి దిగజారటం నిజంగా అత్యంత బాధాకరం. మరి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు పర్యటనకు ఇచ్చేసి ఈడ ఎంత విచిత్రం అంటే రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు జనాల్ని సమీకరించి హెలికాప్టర్ విండ్షీల్డ్ పాల్గొడితే పోలీసు వైపులేమంటారు. గుంటూరులో జగన్మోహన్ రెడ్డి గారి కారు దుర్మార్గంగా ఒక అమాయకుడి ప్రాణాలకి బలైతే పోలీసులు వైపులేమంటారు. అంబులెన్స్ లో జరగరాని సంఘటన జరిగితే పోలీసులు వైపులేమంటారు. మరి ఇక్కడ నెల్లూరులో పోలీసులు అన్ని రకాల చర్యలు తీసుకుని 100 మంది పోలీసులను పెట్టి వారికి రక్షణ కల్పిస్తే ఆంక్షలు అంటారు. ఒక పక్క మీరే అంటారు పోలీసుల వైఫల్యమని, పోలీసుల సెక్యూరిటీ ఇవ్వకుంటే, మరో పక్క మీరే అంటారు పోలీసులు అడుగడుగున ఆంక్షలు. అన్నిటికీ మించి దుర్మార్గం ఏంటంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు నువ్వు బావిలో దూకాలా అన్నాడు. సాధారణంగా ఎవరిని కూడా నేను ఏకవచనంతో మాట్లాడటం ఇష్టం లేదు, నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ లేదు. కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని జగన్మోహన్ రెడ్డి గారు బావిలో దూకుతున్నారు కాబట్టి నేను కాస్త ఘాటుగా చెప్పదలుచుకున్నాను. జగన్ రెడ్డి బావిలో దూకాల్సింది చంద్రబాబు నాయుడు గారు కాదు, బావిలో దూకాల్సింది జగన్ రెడ్డి నువ్వే. జగన్ రెడ్డి బావిలో దూకాల్సింది నువ్వే. ఎందుకంటే రాష్ట్రాన్ని నీ హయాంలో దివాలా తీసిన, ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఒక భ్రష్టు పట్టించిన ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో కూడా అహోరాత్రులు కష్టపడుతుంటే ఆత్మ పరిశీలన చేసుకుని ఆత్మ న్యూనతాభావంతో జగన్ రెడ్డి నువ్వు దూకాల బావిలో, జగన్ రెడ్డి నువ్వు దూకాల బావిలో.
మాట్లాడితే అడ్డంకులు 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 అంటారు. మీ కాదా అడ్డంకులు అంటే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో లోకేష్ గారు పాదయాత్ర చేస్తుంటే అడుగడుగున అడ్డం పడ్డారు, మైకులు లాగేసుకున్నారు, లోకేష్ గారి స్టేజీలు ధ్వంసం చేశారు. ఆఖరికి లోకేష్ గారు నడి రోడ్లో మైకులు లేకున్నా చూరు వేసుకుని ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతుంటే ఏర్పడ్డాక ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ఏకపక్ష నిర్ణయాల్ని, అలాగే గత కొన్ని చోట్ల జరిగినటువంటి ఎన్నికల ప్రక్రియలో ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరుని దృష్టిలో పెట్టుకుని రేపు ఆంధ్రప్రదేశ్లో జిల్లా పరిషత్ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, ఎంపీపీలు ఇలా రకరకాలుగా జరుగుతున్నటువంటి ఎన్నికలు సందర్భంలో, నామినేషన్లు వేసేటటువంటి సందర్భంలో, అలాగే ప్రచారం చేసుకునేటటువంటి సందర్భంలో, అలాగే ఎన్నికల పోలింగ్ సరళి సందర్భంలో, ఇలాగ అనేక సందర్భాల్లో ప్రభుత్వము ఇంటర్ఫీర్ అయ్యి దౌర్జన్యంగా ఎవరు కూడా నామినేషన్ వేయకుండా చూసేటటువంటి ప్రయత్నం చేస్తుంది. పోలింగ్ ప్రశాంతంగా జరిగే విధంగా కూడా చూసేటటువంటి పరిస్థితి లేదు. ఇలాగా ఏకపక్షంగా పోలీసు యంత్రాంగం అంతా కూడా ఆంధ్రప్రదేశ్లో ఏకపక్షంగా వ్యవహరిస్తుంది. కాబట్టి ముందస్తుగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈరోజు రాష్ట్ర పార్టీ జనరల్ సెక్రటరీ గారు, అలాగే ఎమ్మెల్సీ గారు, జిల్లా అధ్యక్షులు, ఇంకా పార్టీ ప్రముఖులు మేమందరం కూడా పోయి రాబోయే రోజుల్లో జరిగేటటువంటి ఎన్నికల ప్రక్రియని చాలా పారదర్శకంగా జరగాలి అని చెప్పని, సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిరంతరం నిఘా ఉంచాలని చెప్పని, పోలీసులకి ప్రభుత్వానికి సరైనటువంటి డైరెక్షన్ ఇవ్వాలి అని చెప్పని మేము ఈరోజు వారిని కోరడం జరిగింది. ఎందుకంటే మనం చూసాం తిరువూరు, విజయవాడకి మన జిల్లాలో జరిగినటువంటి తిరువూరు మున్సిపాలిటీ ఎన్నికలు మాకు అత్యధికమైనటువంటి మెజార్టీ ఉంటే ఆ మెజార్టీని తలకిందులు చేసి బలవంతం చేసి దౌర్జన్యం చేసి ఎన్నికల కమిషన్ పోలీసు బందోబస్తు ఇవ్వండి, గన్మెన్లు ఇవ్వండి అని చెప్పినప్పటికీ కూడా దాంట్లో కూడా రకరకాలైనటువంటి కార్యక్రమాలు చేసి భయపెట్టి తిరువూరు మున్సిపాలిటీని హస్తగతం చేసుకోవడం జరిగింది. అలాంటి సంఘటనలు రాబోయే రోజుల్లో జరగకూడదని చెప్పాను. ప్రజల యొక్క అభిప్రాయం ప్రకారం ప్రజాప్రతినిధులు ఎన్నిక కాబడాలి అని చెప్పని ఒక ఉద్దేశంతో మేము ఈరోజు ఎన్నికల కమిషన్ గారిని కలిసి ఈ నామినేషన్ వేసేటటువంటి సందర్భంలో కూడా కొన్ని సందర్భాల్లో ముందస్తుగానే బెదిరింపులు ధోరణులు ప్రారంభమైనాయి. అధికారాన్ని చేతిలో పెట్టుకుని నామినేషన్ ఎవరేస్తే వాళ్ళ సంగతి చూస్తామో అని చెప్పేటటువంటి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. కాబట్టి స్వేచ్ఛగా స్వతంత్రంగా ఎన్నికలు జరగాలి. కాబట్టి దీనికి ముందస్తు చర్యలు తీసుకోవాలని పోలీసులకి ప్రభుత్వానికి సరైనటువంటి డైరెక్షన్ ఇవ్వాలి అని చెప్పని మేము కోరాం. దీంతోపాటు నామినేషన్ల ప్రక్రియ దగ్గరే వాళ్ళకు ఉన్నటువంటి పవర్ అంతా కూడా ఎవరైతే నామినేషన్ వేయాలనుకుంటున్నారో వాళ్ళు బెదిరించడము, వాళ్ళకి అధికార పార్టీకి పోలీసులే తోడుగా ఏర్పడి వాళ్ళందరినీ కూడా పోలీస్ జీవుల్లో ఎక్కించుకునేటటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి దాన్ని నివారించడం కోసం అభ్యర్థులు ఎక్కడున్నప్పటికీ కూడా ఆన్లైన్ సిస్టమ్ ద్వారా నామినేషన్ వేసేటటువంటి ప్రక్రియను కూడా ఆంధ్రప్రదేశ్లో తీసుకురావాల్సినటువంటి అవసరము అగత్యము ఉన్నదనే ఉద్దేశాన్ని. అందరికీ నమస్కారం. ఈరోజు మా యువ నాయకుడు వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో పిల్ల పాపలతో చల్లగా ఉండాలని ఆయనకి మనస్ఫూర్తిగా దీవిస్తూ కోరుకుంటూ, అలాగే ఈరోజు సుమారు 300 మంది పుట్టినరోజు సందర్భంగా బ్లడ్ డొనేషన్ ఇవ్వడం కూడా జరిగింది. అది చాలామంది ఆదర్శంగా తీసుకోవాలి. జనరల్గా పుట్టినరోజు అంటే కేక్ కట్ చేసి వెళ్ళిపోతున్నారు. అలా కాదు, నా పుట్టినరోజు సందర్భంగా అంటే వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా మంచి ఈ బ్లడ్ డొనేషన్ శిబిరాన్ని ఏర్పాటు చేసి, రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసి 300 మందికి మరి బ్లడ్ అందించడం అంటే చిన్న మాటలు కాదు, ఇది ఒక ప్రాణాన్ని నిలిచిపెట్టేది. అందుకే జన్మాన్గా మనం నిజంగా ఎవరికైనా గొప్ప పని, ఏదైనా గొప్ప పని ఉందంటే అది రక్తదానం పని. ఈరోజు చేయడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేస్తూ మరొకసారి వారికి శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు చేసి మరెన్నో మంచి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. గాజువాక సెంటర్లో
గాజువాక నడిపొట్టులో గాజువాక వెంకీ బాయ్స్ ఆధ్వర్యంలో తిరిమిరెడ్డి వెంకటేష్ తమ్ముడు ప్రీతమ నాయకుడు, చాలా మందికి నచ్చినటువంటి నాయకుడు, యువ నాయకుడిగా ఉంటూ ప్రజాసేవ చేస్తూ ఉన్నటువంటి ఎన్నో కార్యక్రమాలు గాజువాక నియోజకవర్గంలో పేదలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ఎప్పుడు కూడా ఎవరికైనా అవసరం వచ్చిందంటే ముందుండి నడిపిస్తున్నటువంటి నాయకుడిగా ఉంటూ చక్కగా ప్రజల యొక్క మన్ననలు పొందుతున్నటువంటి తమ్ముడు తిరిమిరెడ్డి వెంకటేష్కి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఎన్జిఓస్ గాజువాక ఎన్జిఓస్ అందరూ కూడా వినోద్ బాలు కానీ, గంధం సాయి కానీ, ఏఎన్ఆర్ కానీ, తమ్ముడు అలాగే చందు గారు కానీ, అలాగే ముఖ్యంగా మీడియా మిత్రులందరూ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎప్పుడైనా కూడా కానీ ప్రజాసేవ చేయాలనుకునేటప్పుడు మనసు పూర్తిగా చక్కగా ఎవరికైనా అవసరం వచ్చింది, కష్టం వచ్చిందంటే ఎప్పుడైతే మనం ముందుకు వెళ్తామో, ఏదైతే ఇక్కడ నిర్వహించినటువంటి బ్లడ్ క్యాంప్ ప్రతి సంవత్సరం కూడా దాదాపు 500 యూనిట్ల వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా బ్లడ్ క్యాంప్స్ పెట్టిన ప్రతిసారి ఒక 100 యూనిట్లు చేయడం ఎంతో కష్టం అంటే తిరిమిరెడ్డి వెంకటేష్ మీద ఉన్నటువంటి అభిమానంతో గాజువాక వెంకీ బాయ్స్ ప్రతి సంవత్సరం కూడా చాలా చక్కగా ఇక్కడ బ్లడ్ క్యాంప్స్ నిర్వహించడం కానీ, ప్రజలు ఎందున్నాడు కానీ, ఎవరికైనా సమస్య వచ్చిందంటే ముందున్న కానీ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాడు కాబట్టి తనకి రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉండాలని, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ముఖ్య నాయకులు గాజువాక ముఖ్య నాయకులు అందరి యొక్క బ్లెస్సింగ్స్ కూడా తీసుకోవడం జరిగింది. ముందుగా భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి తమ్ముడికి, అలాగే మా యొక్క తోడు కూడా ఉంటుందని చెప్పేసి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే మరొకసారి మీ మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.